అందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీలో చాలామందికి తెలిసి నేను క్రిస్మస్ వేడుకల్లో నేను ఇవాళ 74 క్రిస్మస్లో పాలు పంచుకున్నాను. 1వ తారీఖు నుంచి కంటిన్యూ తిరుగుతూనే ఉంటాను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా యేసుక్రీస్తు నిజమైన దేవుడు త్వరలో ఈ లోకానికి రానయ్యున్నాడని నమ్మిన వాడిలో నేను ఒకడిని. నా జీవితంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలనుకునే వాడిలో నేను ఒకడిని. అంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ వారికి ఏ విధమైనటువంటి రాజకీయ అవసరాలు ఉంటాయో వారి కష్టాలు తీర్చడానికి కూడా తగిన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇమ్మని కోరుకునే వాడిలో నేను ఒకడిని. నేను చూసినప్పుడు ఈ క్రిస్మస్ వేడుక ఎంత గ్రాండ్గా జరుగుతున్నాయంటే, ఫస్ట్ టైం వచ్చాను నేను అరుణ్ రాజు గారి చర్చికి. ఇంతకుముందు వచ్చాను కానీ 2000 మందికి భోజనం పెట్టి ఈ అంతర్వేది గ్రామంలో ఎంత అద్భుతమైనటువంటి క్రిస్మస్ చేస్తున్నందుకు ఒకసారి అందరూ చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇది మనందరికి తెలిసిందే కదా, ఇక్కడ దేవుని సోదరుని కట్టించి మరి లాజర్ గారి ఆశీస్సులతో అహరోన్ రాజు గారు ఎన్నో పెళ్లిళ్ళు చేస్తూ ఎన్నో ప్రసంగాలతో దేవుని ఆత్మలో ముందుకు సాగుతూ మా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి దైవజనుడు. మరి వారి ద్వారా ఇంత గొప్ప కార్యక్రమం జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే నేను చాలా క్రిస్మస్లు చూస్తూ ఉంటాను. క్రిస్మస్ సందేశాన్ని ఎవరు వెంటలే, అంటే చక్కని పాటలు, విందు, వినోదాలు. అయినా నేను ఎందుకు ఆనందపడుతానంటే, మన సకినేటిపల్లి మండలం లేదా మన రాజోల ప్రాంతంలో కొన్ని 70 గ్రామాల్లో 70 పదులు ఎంతండి 700 క్రిస్మస్లు. అంటే ప్రతి పేటలో ఒక క్రిస్మస్ లైటింగ్, ఒక స్టార్, క్రీస్తు పుట్టాడు అనే వాక్యాన్ని సామాన్యతరం కలుగును గాక. దాన్ని బట్టి నేను ఆనందపడుతూ ఉంటాను. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టాడు ఈ లోకానికి, త్వరలో రానున్నాడని మనం ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ చర్చిలో కూడా 5వ తారీఖుని ఇలాగెళ్తున్నప్పటికే లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అంటే క్రిస్మస్ వచ్చింది, క్రీస్తు పుట్టాడు అనే సువార్తని లోకంలో అన్యులందరికీ ప్రకటింపబడుతుంది. దాన్ని బట్టి మీ అందరికీ మన మండలాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు తెలుసా. సకినేటిపల్లి మండలం అంటే ఏంటో తెలుసా? సకినేటిపల్లి మండలంలో అమెరికా వెళ్తే సకినేటిపల్లి, లండన్ వెళ్తే సకినేటిపల్లి, కువైట్, ఇజ్రాయెల్, దుబాయ్, మస్కట్, ఏ కంట్రీ వెళ్ళినా సకినేటిపల్లి వాళ్ళు లేకుండా ఈ ప్రపంచంలో ఏ దేశాలు లేవు. దేవునికి స్తోత్రం. దేవుడు అంత అద్భుతంగా ఆశీర్వదించాడు. ఏ కష్టము లేకుండా, ఏ నిష్ఠూరము లేకుండా